కొన్ని వేల ఎకరాలు ముప్పుకు గురవుతుంది అధ్యక్ష. తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు 3 కాన్స్టిట్యున్సీలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష. మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం, రైతుల కళ్ళనీళ్ళు తోడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. మరి బుడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎర్రకాలువ తెలంగాణలో పుట్టి 185 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుపుతుంది అధ్యక్ష. ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పడినట్టుగా ఈ 2019 నుంచి 24 వరకు కూడా ఎక్కడా కూడా పనులు చేపట్టక ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష. మరి దానికి లాస్ట్ దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. మరి ఈ రోజు చూసుకుంటే ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మరి బుడమేరుకి మనం ఇబ్బందులు పడి మనం 3300 బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం 50 కోట్లు 30 కోట్లు పెట్టినా కానీ ఇది పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ సీజన్కైనా రైతులు ముంపుకు గురవకుండా మరి దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. అంతేకాకుండా మొన్న 2 సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్సారి 25 కోట్ల రూపాయలు రైతులకు మనం ఇస్తానని హామీ ఇచ్చే అధ్యక్ష. మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం కానీ 7వ నెలలో వచ్చిన ముంపుకి 25 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష. రైతులంతా గొడవ పెడుతూ ఉన్నారు. నాకు ఈ నిడదవోలు, తణుకు 3 చోట్ల కలిపి 25 కోట్లు ఉంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పడడం, రైతులు పంట చేతికి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా, ఏదో టెంపరీగా మనం చేద్దాం ఉంటే ఇది అయ్యేది కాదు. మరి దానికి కనీసం ఇప్పుడు 100 కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష. 2-3 కాన్స్టిట్యున్సీలు కూడా మొలకుండా రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఏదైతే ఎర్రకాలువ మరి తెలంగాణ కొత్తగూడెం నుంచి ప్రారంభమై 185 కిలోమీటర్లు అంటే ఎగువన ఎర్రకాలువ గాను దిగువన యనమదురు డ్రైన్ గాను పిలువబడేటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ యొక్క 95 కిలోమీటరు అనంతపల్లి బ్రిడ్జి దగ్గర నుండి నందమూరి అక్వడేట్ వరకు, అదేవిధంగా నందమూరి అక్వడేట్ దిగువన అంటే ఏదైతే నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఈ ఎర్రకాలువ వరదల వల్ల జరుగుతున్నట్టు మాట వాస్తవం అధ్యక్ష. అందుచేతే గతంలో 2014లో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎర్రకాలువ యొక్క వరద నష్టాన్ని గుర్తించే పర్టికులర్గా అనంతపల్లి బ్రిడ్జి నుంచి నందమూరి అక్వడేట్ వరకు కూడా ఈ ఎర్రకాలువ నీటి సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం ఇది 6,000 క్యూసెక్కులు మాత్రమే ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని 20,250 క్యూసెక్కులకి పెంచాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ రోజు 2015లో 69 జీవోను కూడా విడుదల చేసి 143 కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. 2018 సంవత్సరానికి వచ్చే సమయానికి దగ్గర 80 నుండి 90% ఈ యొక్క ఆధునీకరణ పనులు పూర్తవుతున్నటువంటి దశలో 2018 ఆగస్టు నెలలో మరి తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం వల్ల ఆ రోజు ఏదైతే 150 నుంచి 410 మిల్లీమీటర్లు ఒక్క రోజులోనే ఎర్రకాలువ నదీ పరివాహక ప్రాంతంలో పడడం ద్వారా 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు మరి ఏదైతే పర్టికులర్గా ఎర్రకాలువ మరియు దాని ఉపవాగులు ఏవైతే పులివాగు, బైనేరు, జల్లేరు, పొగొండ ఏదైతే ఇవన్నీ పొంగి ఆ రోజు ఈ యొక్క గట్ల మీద ప్రవహించి దగ్గర 98 ప్రాంతాల్లో గండ్లు కూడా పడి తీవ్రంగా ఆ రోజు 2018లో నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. వెంటనే ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఎమర్జెన్సీ వర్క్స్గా ఆ రోజు కొంత ట్యాకప్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం తర్వాత 2019లో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019, 2024 5 సంవత్సరాల్లో 0 ఈ యొక్క ఎర్రకాలువ ఆధునీకరణ పనులకు కానీ రిపేర్లకు కానీ ఖర్చు పెట్టింది 0 అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో మనం 52 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు కనీసం 1% కాదు కదా, మరి కనీసం 0లో ఉండిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఏదైతే మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏదైతే జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు, అనిత గారు, పార్థసారథి గారు, నేను నలుగురు కూడా ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా కూడా ఒక నివేదిక కూడా తీసుకున్నాం. ఏదైతే 98 ప్రాంతాల్లో దెబ్బతిన్నట్టుగా గట్లు,
అదేవిధంగా వెళ్తే చెక్ డ్యామ్స్, సింగిల్ లైన్ బ్రిడ్జెస్, ఆఫ్టెక్స్ ఫ్లూయిస్, లో లెవెల్ కాజ్వే బ్రిడ్జెస్,